మొదటి సినిమా ఆగస్టు 15 రిలీజ్ చేశాను. మీరు అదే అది కూర్చుని కాదు, దొరికే నేను అవుతుంటాను మీకు. నేను ఆగస్టు 15 దొరుకుతాయి, మీరు దయించి మీరు చేసే. నా రైతన్న సినిమా విశేషాల గురించి నేను చెప్పుకోవాలని అనంతపురం రావడం, మిత్రులు రామగోపాల్ గారు ఈ సభను ఏర్పాటు చేయడం, ఈ సభకి చంద్రశేఖర్ రెడ్డి గారు, తరిమల రెడ్డి గారు, మానవ హక్కుల నాయకులు గారు అండ్ మేడం గారు, మహిళా సంఘ నాయకురాలు, అనేక మంది రైతు కూలి సంఘం నాయకులు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి రైతు ప్రేమికులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మిత్రులరా, గత 36 ఏళ్లుగా నా అర్ధరాత్రి స్వతంత్ర సినిమా నుండి ఇప్పటి రైతన్న వరకు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కానీ భారతదేశంలో కానీ ఏ సమస్యలు జరుగుతున్నాయో ఆ సమస్యలు స్పందించి అక్కడ ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు పోరాటాలు చేయడం, అలాగే మీ మీడియా వారు అమోఘంగా కవర్ చేయడం, ప్రజలకు చాటి చెప్పడం, జర్నలిస్టులు వ్యాసాలు రాయడం, ఎడిటర్స్ రాయడం, ప్రజా కళాకారులు, వాగ్గేయకారులు పాటలు రాయడమే కాకుండా పాడడం, ఆడడం ఏ రకంగా చేస్తున్నారో అదేవిధంగా ఒక సినిమా సంస్కృతి కళాకారుడుగా నేను ఈవేళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పన్ని ఇష్యూ ఏమైతే ఉందో రైతు పోరాటం, దానిపైన నేను రైతన్న సినిమా తీసానండి. ఈ రైతన్న సినిమా ముఖ్యంగా నేను చెప్పిన విషయం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం వారు రైతులు మేలుకోరి 3 సాగు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్థల చట్టాలను తీసుకొచ్చాం. ఇవి రైతుల పాటు వరాలు. ప్రపంచ వాణిజ్య సంస్థలతో, యూరోపియన్ మార్కెట్లతో పోరాటం చేయాలంటే, మనం నిలబడాలంటే స్వేచ్ఛా వాణిజ్యం కావాలి, దానికి చట్టాలు మీకు ఎంతో మేలు చేస్తాయి అని మన కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం. అయ్యా కేంద్ర ప్రభుత్వం వారు, మీరు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు ఏమైతే ఉన్నాయో ఇవి మా రైతుల పాటు వరాలు కాదు, శాపాలు. దయచేసి ఇమ్మీడియట్గా వీటిని రద్దు చేయండి. అంతేకాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది సీఎంలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, రైతు బంధు పథకాలు పెడుతున్నారు, రైతులకు కావాల్సిన అనేక మేలు చేస్తున్నారు. ఈ విద్యుత్ సంస్కరణ చట్టాల వల్ల కానీ, ఈ చట్టాల వల్ల కానీ దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఏవైతే రైతు సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా పోతాయి. ఈ చట్టాల వల్ల ముఖ్యంగా వ్యవసాయం కార్పొరేట్ చేతిలో పోతుంది. ఇప్పటికే విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, బిహెచ్ఎల్, రైల్వేస్, బీమా, వాటర్, ఎవ్రీథింగ్ ప్రైవేట్ చేతుల్లో పోయింది. ఇప్పుడు వ్యవసాయం కూడా రైతు చేతుల్లో తీసేసుకుని ప్రైవేట్ పరం చేసి ఏ కార్పొరేట్ చేతుల్లో పెడితే సమస్తం మొత్తం వాణిజ్యపరం అయిపోతుంది. డబ్బే సంపాదన అయిపోతుంది. ఆ డబ్బు సంపాదన లక్ష్యంగా పోతే మొత్తం మార్కెట్ అంతా ఈ వ్యాపారస్తు చేతిలో పోతే రైతు ఏమైపోతాడు? ధరలు పెంచేసి గుర్తులు కొత్త సృష్టించి మొత్తం మార్కెట్ గుప్పులో పెట్టుకుంటే అక్కడ ప్రజలు ఏమైపోతారు? వినియోగదారులు ఏమైపోతారు? కాబట్టి ఈ వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్ పరం చేయొద్దు. మేము స్వేచ్ఛగా ఉన్నాం, పండిస్తున్నాం, పంట ప్రజలే పడతాం, మాకు గిట్టుబాటు ధర ఉంది. గిట్టుబాటు ధర ముఖ్యంగా ఏమి ఇవ్వాలి? మీరు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇప్పుడు చేయండి. వాటిది డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు 2006 ముందు మన భారతదేశంలో అప్పటికే మీరు నమ్మని మిత్రులారా 3,50,000 పైగా రైతులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు కేవలం గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల. ఆ దశలో ఇప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేయాలి మీరు పరిశీలించండి, చెప్పండి అని చెప్తే కమిటీ చేస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మొత్తం భారతదేశం అంతా పర్యటించి పెద్ద రైతు నాయకుల్ని, వ్యాపారస్తుల్ని, వినియోగదారుల్ని, ప్రజల్ని, కౌలు రైతుల్ని అందరినీ కూడా కలిసి సమస్యలు తెలుసుకొని గొప్ప రిపోర్ట్ ఇచ్చింది. ఏమిటి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, రైతు తెలియపరిచారు మీ మీడియా వాళ్ళు. రైతు తను పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, వడ్డీ, కవులు ఎన్ని పోను అదనంగా 50% లాభం ఉంటాడు. దట్ ఈస్ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్. అంటే C2+50 అలాంటి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు కానీ ఇంప్లిమెంట్ చేస్తే రైతు గిట్టుబాటు ధర వస్తే ఈవేళ క్వింటాల్ ధాన్యం కానీ మీరు తీసుకొని క్వింటాల్ ధాన్యం వెళ్తండి మార్కెట్లో పోతే
జస్ట్ 1819 like this, right? According to that Swaminathan Committee sifarsh, if you are going to implement that commission, the report, క్వింటాల్కి మీరు నమ్మని తమ్ముళ్ళారా, క్వింటాల్ ధాన్యానికి 4,900 నుంచి 5,000 వరకు వస్తుందండి. ఏ గ్రేడ్ అయితే బి గ్రేడ్ అయితే అదే ప్రతి అయితే మీరు నమ్మండి, వాళ్ళ క్వింటాల్ ప్రతి చాలా మార్కెట్లో 5,000 నుంచి 6,000 నుంచి 7,000 నుంచి 8,000 వరకు వెళ్తుందండి. ఈ డ్యామ్ ఎక్కువైపోయింది, రంగు ఎక్కువైపోయింది, మొత్తం రకరకాలు చెప్పేసి బీభత్సంగా డీమోరలైజ్ చేసి రైతాంగాన్ని. అదే స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తే ఏ గ్రేడ్ పత్తికి అయితే మీరు నమ్మండి క్వింటాల్ పత్తికి 15,000 వస్తుంది, బి గ్రేడ్ అయితే 14,900 వస్తుంది. కాబట్టి ఇలాగ ప్రతి ధరను కూడా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తే రైతులు హ్యాపీగా ఉంటాడు. రైతే రాజు అనే పదం పోయి రైతు బికారి అయిపోతున్నాడు. అలా బికారి కాకుండా రైతు రాజుగా ఉండాలన్నా, రైతు దేశానికి వెన్నెముకంటున్నారు. మీరు అవన్నీ విరిసేకుంటారంటే రైతే ఈ దేశానికి మూలమన్నా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయండి అని వీళ్ళు వాళ్ళ ఫైట్ చేస్తున్నారు. సో ఏ యూపీఏ గవర్నమెంట్ ఏ కమిటీకి వచ్చిందో స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అది ఇంప్లిమెంట్ చేయాల. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మేము నిన్న ఎన్నికల్లోకి వస్తే ఓ ప్రజలారా, ఓ రైతులారా, మీరు మాకు ఓట్లు చేసి గెలిపిస్తే మేము డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ప్రజలు హ్యాపీగా జయదేవరికి నెగ్గించారు. కానీ ఏం చేశారు? ఇవాళ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేయాల. వై చేయలేసారు కదా, కొత్తగా చట్టాలు పుట్టుకొచ్చింది. ఈ చట్టాలు పుట్టురావడం వల్ల మిత్రులారా, ఒకే దేశం ఒకే మార్కెట్టు, రైతు ఎక్కడికైనా సరే దళారు లేకుండా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛా వాణిజ్యం అంటే రైతులు ఎలా వెళ్తారండి? అనేక మంది రైతులు కానీ, కౌలు రైతులు కానీ, చిన్నకారు సన్నకారే మన భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉన్నవాడు కౌలు భూస్వాములు కప్పచెప్పేసుకుని భూస్వాములు కౌలు కప్పచెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు అనేక పెట్టుబడుల వల్ల అప్పులు చేసి సప్పులు చేసి ఇమ్మీడియట్గా దగ్గరున్న మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు అమ్ముకుని అప్పులు తీర్చేయాలను, బిడ్డలు చదువు చెప్పించుకోవాలను, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను, మళ్ళా పంటకి అన్నీ చేసుకొని చేయాలను ఉండే రైతులు ఇవాళ దేశంలో ఎక్కడికైనా వాళ్ళు ట్రాక్టర్ల మీద లారీల మీద వెళ్ళి సరుకు నమ్ముకోగలరు రాండి. ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ఈ మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మండీలు ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి. ఉండడమే కాదు, ఎంఎస్పీని కనీస మద్దతుని గవర్నమెంట్ ప్రకటించాలి. ఏ ఆహార భద్రత చట్టం ఉందో, ఏ ధరల నియంత్రణ చట్టం ఉందో అవి కాపాడుకోవాలి. ఇలా చేయకపోతే 2006లోనే బీహార్లో మీరు నమ్మండి, గవర్నమెంట్ కనీస మద్దతు ప్రకటించకుండా మార్కెట్కి అప్పచెప్పిస్తే స్వేచ్ఛా వాణిజ్యం పేరు చెప్పి అక్కడ మీరు నమ్మని తమ్ముళ్ళారా, రైతులు చెప్పిన రేటుకి ఎవరో ఒక రాలా, వ్యాపారస్తులు చెప్పిన రేటుగా రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే వ్యాపారస్తులు ఇష్టాలకు అయిపోయింది బీహార్లో 2006లో. అప్పుడు ఏమైపోయింది ఇవాళ బీహార్లో? అక్కడ రైతులు లేరు. బీహార్లో ఇవాళ రైతులు లేరు బికాజ్ ఆఫ్ దిస్ ఒకే స్వేచ్ఛా వాణిజ్యం పేరు చేయడం వల్ల మొత్తం రైతు కూలీలో ఉన్నారు. ఇవాళ బీహార్ ఒక కార్మిక కార్ఖానా అయిపోయింది. అలా బీహార్ లాగా ఈ చట్టాలు మీరు పట్టుకొచ్చి ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే ధర స్వేచ్ఛా వాణిజ్యం అని పేరు చెప్తే మీరు ఏ ఆహార భద్రత చట్టాన్ని వాల్యూ ఇవ్వకుండా, కనీస మద్దతు ప్రకటించకుండా, రైతులకు ఉన్న సరుకుని ఒక సీసీఐయో మొత్తం ఎన్ని కొనకుండా, మార్కెట్ యార్డు కొనకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కొనకపోతే రైతులు ఏమైపోతారు? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా బీహార్ లాగా రైతు కూలీలు అయిపోవాలా? కాదు, నేను రైతుగా ఉండాలి, మాకు గిట్టుబడుదల కావాలి, చట్టాలు రద్దు చేయండి అని మహోన్నత పోరాటం చేస్తున్నారు రైతులు. ఆ సినిమాయే నా ఈ రైతు అన్న సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో సార్ రైతు, కౌలు రైతు ఎలాగా వాళ్ళు శ్రమ పడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు. ఇవాళ భారతదేశంలో సామాజికంగా వెనుకబడి వరకు ఎవరు ఉన్నారు? రైతే. ఇవాళ భారతదేశంలో ఏ రైతు కుటుంబంలో స్త్రీలు కూడా పెళ్ళవడం చాలా కష్టమైపోతుంది. బికాజ్ గ్యారంటీ లేదు, గిట్టుబడుదల గ్యారంటీ లేదు, అతివృష్టి అనావృష్టి సమస్తం ప్రకృతి వైపరీత్యాలు ఎన్నింటితో ఆరుగాలు కష్టపడుతున్నా సరే రైతుకి ఇవాళ ఒక గ్యారంటీ లేకుండా పోయింది. ఆ గ్యారంటీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి. అలాగ రైతు కుటుంబం కానీ కౌలు రైతు కానీ బాగుండాలంటే, రైతే రాజుగా ఉండాలంటే రైతు పండించిన పంటని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి కొనాలి అని విజ్ఞప్తి చేస్తే నా ఈ చిత్రం అండి మిత్రులారా. అందుకని మీకు తెలుసు, మనందరం రైతు బిడ్డలమే. పాతకాలం రోజుల్లో ఏ ఆఫీసులు వచ్చినా, కలెక్టర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ముందు ఆ ఊళ్ళో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళేవారు, రైతు దండం పెట్టేవారు. ఎందుకంటే రైతు ఇరుసు ఆ ఇరుసును దృష్టిలో పెట్టుకుని మొత్తం అందరూ కూడా రైతులను ఆధారపడి మొత్తం అందరూ హ్యాపీగా బతుకుకోవాలి.
అలాంటి రైతు ఈవేళ కలెక్టర్ ఆఫీస్కి కాదు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా సరే బయట నిలబడాల్సిన దుస్థితి కాదు. కాబట్టి రైతు రాజుగా ఉండాలంటే, రైతు బాగుండాలంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ రద్దు చేసేసి అయ్యా నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి కూడా భారతదేశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయి భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకుని ఇళ్ళకే పరిమితమైపోయిన దశలో 6 కాలం కష్టపడి ఏ శానిటైజర్ రాసుకోకుండా ఏ మాస్క్ ధరించకుండా 3 పంటలు పండించి మనకు అన్నం పెడుతున్న అన్నదాత రైతు. అలాంటి రైతు రుణం తీర్చుకోవాలి నరేంద్ర మోడీ గారు. రైతులంటే మాకు చాలా గౌరవం చెప్తున్నారు, మీకు ధన్యవాదాలు. సేమ్ టైం రైతులు కూడా మాట్లాడుతున్నారు, అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు కేవలం భారతదేశంలో అందరికీ కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మా రైతులు కూడా మీరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మీకు ఏ మాత్రం రైతుల మీద గుర్తింపు గౌరవం ఉన్నా సరే ఇమ్మీడియట్గా దయించి చట్టాలను రద్దు చేయండి. దాని సామాన్య కమిషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. బిల్లు వాపసి గర్ వాపసి అంతవరకు మా పోరాటం ఆగదని మహోన్నత పోరాటం చేస్తున్నారు. వారికి గత 8 నెలలుగా ఇప్పటికే 500 మంది పైగా చనిపోయారు. ఇంకా చావులు ఉండకూడదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకొచ్చి రైతుల డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసి ఆ రైతు రుణం తీర్చుకోవలసిందిగా నా రైతన్న సినిమాలో చెప్పానండి. ఇదే నా రైతన్న సినిమా. ఈ ఆగస్టు 15 రిలీజ్ చేస్తున్నాం సార్. సినిమా సెన్సార్ అయిపోయిందండి. దయచేసి ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఓ రైతులారా, ఓ రైతు బిడ్డలారా, సేమ్ టైం సమాజంలో అన్ని వర్గాల వారు కూడా రైతు ఏడలో మనందరం భక్తితో ఉంటాం కాబట్టి ఆయన పెట్టే అన్నం మనం తింటున్నాం కాబట్టి నేను రైతుని ఏం సినిమా తీశాను ఒకసారి చూడండి. దయచేసి బాగుంటే మెచ్చుకోండి, 10 మంది చూడమని చెప్పండి. నాన్నకు బాగా తీయలేదంటే వదిలేసేయండి అంతే. కానీ చూసిన పెద్దలందరూ నాలుగు సినిమా బాగా తీసేయడానికి చెప్తున్నారు. ఆ దశలోనే మన మధు గారు రాంగోపాల్ గారికి ఎప్పుడు నాలుగు సినిమాని చూసినయ్యా గుడ్డే సాగునాథేశ్వర గారు రైతు సంఘం నాయకులు కానీ, కోదండ రెడ్డి గారు లాంటి ప్రముఖ రైతు సంఘం నాయకులు కానీ అనేక మంది పెద్దలు నా సినిమాని చూసి మెచ్చుకొని ఈ సినిమా ఆడుతుంది, ఆడాలి, జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాకు విజయవాడలో అభినందన సార్ పెట్టారండి. ఆ దశలో ఇక్కడ రాంగోపాల్ గారితో చెప్పడం, మధు గారు మన చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడడం. సో ఇవాళ మన మీడియా మిత్రులందరూ నేను విజ్ఞప్తి చేసి తీసుకురావడం, దీనికి ఏర్పాటు చేసిన రాంగోపాల్ గారికి, మన మిత్రులు మన తమ్ముడు చంద్ర గారికి, వచ్చిన పెద్దలందరూ కూడా ఇంత బాగా వచ్చారు. నాకు చాలా ఆనందం ఉంది ఇవాళ. బికాస్ వాళ్ళందరూ వచ్చింది రైతు మీద భక్తితో, వీళ్ళందరూ వచ్చింది రైతు మీద గౌరవంతో, వీళ్ళందరూ వచ్చింది రైతు పెడుతున్న అన్నం మనం తింటున్నాం, ఆ మహానుభావుడు మనం తెచ్చుకోవాలి, అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, అలా చెప్పించుతున్న రైతన్నా దాన్ని మనం ఆదరించాలి అని చెప్పడానికి వచ్చిన ఈ మహామహులందరికీ కూడా, ఈ పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వక దండం పెడుతూ సినిమా సెన్సార్ అయిందండి. ఆగస్టు 15 రిలీజ్ చేస్తున్నాను. చూడండి, ఆదరించండి. నేను ఇంకేలా సినిమా తీయడానికి నాకు శక్తినివ్వండి. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రుల.